పెద్ద నేను, చిన్న నేను. ప్రతి వ్యక్తిలోనూ రెండు నేనులు ఉన్నాయి. వాటిని పెద్ద నేను, చిన్న నేను అంటారు. చిన్న నేనును అహంకారం అని, పెద్ద నేనును ఆత్మ అని అంటారు. ఆత్మను సాక్షి, చైతన్య స్వరూపం, పురుషుడు అని కూడా అంటారు. అహంకారం అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు, అంటే కార్యకరణ సంఘాతం అని అర్థం. అహంకారం అంటే ముఖ్యంగా మనస్సు అని అర్థం తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు వికసించిన బుద్ధి ఉంది. నేను ఆత్మను అనుకోవాలా? నేను అహంకారం అనుకోవాలా? ఆత్మ అంటే అనంతమైన ఆస్తి, సుఖ సంపదలు, శాంతి, భద్రత, ఆనందమైనటువంటి జీవితం ఇది. అహంకారం అంటే దుఃఖభూయిష్టమైన ఒత్తిడి, అంటే ఒత్తిడితో కూడిన ఆందోళనకరమైన జీవితం. చిటికెడు ప్రేమ కోసం మా పిల్లలు ఇండియా వచ్చి మాతో గడపాలి అని రోధించే జీవితం. ఇప్పుడు చెప్పండి, నీకు ఆత్మ కావాలా, అహంకారం కావాలా? నాకు రెండూ కావాలి అని అతి తెలివిగా చెప్పకూడదు. అనాత్మ అభిమాన త్యాగ, ఆత్మాభిమాన నిష్ఠ. అనాత్మాభిమాన త్యాగం, ఆత్మాభిమాన నిష్ఠ, ఇదే మనిషి యొక్క జీవన శైలి. నా జీవన విధానం ఇలాగే ఉండాలి. ఇదే వైదిక జీవన విధానం. ఏమిటి మన వైదిక జీవన విధానం? ఆత్మ ఏ పని చేయదు కాబట్టి అకర్త. కానీ ఆత్మ సమక్షంలోనే అహంకారం వ్యవహారం చేస్తుంది. అహంకారం కర్త, ఆత్మ అకర్త.